ఇక ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇక యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్థినులతో కలిసి సీతక్క బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా సీతక్కను ఓయూ సిబ్బంది సన్మానించారు. ఈ పువ్వులలో తీరొక్క గుణం ఇప్పుడు మనకు నేచురల్ గా ఉండే పువ్వులు దొరకడం లేదు. సహజత్వాన్ని మనం కోల్పోతా ఉన్నాం. తంగేడు పువ్వులకు కూడా వాటర్ ను శుద్ధి చేసే గుణం, ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం. ముఖ్యంగా ఇక్కడ అందరు కూడా ఆడకూతుర్లు మరి మంచి పిల్ల పాపలతోటి మరి జీవితాంతం ముత్తైదుగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరవం పెట్టుకుని తర్వాత చెరువు కాడ ఆడిన తర్వాత ఊర్లో ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది. సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు మనం అవే తాగేది. ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు. అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా. సేమ్ టైం లో మన ఊర్లలో ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళా మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళా బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు. అవునా కాదక్క? కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి. పెళ్ళైన అత్తగారింటి కాడ ఏం తిన్నదో ఏం పెట్టిందో లేదో అత్త అని తల్లిదండ్రులు మనకు ఆ రకంగా నైవేద్యాన్ని దేవుడికి పెట్టి తర్వాత మనకు పెట్టడం దేవుని తర్వాత ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే కాకుండా చూస్తే చాలా సైంటిఫికల్ గా కూడా ఈ బతుకమ్మలు మనం అనుకుంటాం ఊళ్ళల్లో గడపలకు పసుపు రాస్తే అది ఇప్పుడు ఎందుకు మనం కలర్ వేసుకుంటే సరిపోతుంది కదా. కలర్ కు అంత గుణం లేదు. పాలిస్తాని పసుపుకున్నది అలుకు జల్లుడుకు ఎండలో కూడా దాని అంటే క్రిమి కీటకాల నివారణ. అట్లనే మనం 9 రోజులు ఆడి